ఒక పశువుని వధించి దాని రక్తముతో వీరికి ప్రాయశ్చిత్తం చూపించి దాని చర్మాన్నే వీళ్ళకి కచడాలుగా చేసి చర్మపు చొక్కాయిలుగా చేసి తొడిగించి అప్పుడు బయటికి పంపించాడు. ఇప్పుడు ఆ పశువు యొక్క వధ ద్వారా వీళ్ళకు కొన్ని కార్యాలు జరిగినాయి. మొట్టమొదటిది, మరణం అనేది అప్పుడు వారి మీదికి రాకుండా వాళ్ళు తప్పించబడ్డారు. అది పశువు మీదికి బదిలీ చేయబడింది. వారు బ్రతికి జీవించి ఉండటానికి అది కారణమైంది. ఆ బలి వీళ్ళ జీవానికి కారణం. 1. 2, ఆ బలి పశువు రక్తాన్ని బట్టి దేవునితో వారికి, వారితో దేవునికి అనుబంధం అనేది కంటిన్యూ అయింది. ఆ ప్రదేశం నుంచి అయితే వారు వెలివేయబడ్డారు, కానీ పూర్తిగా దేవుని సముఖం నుండి, దేవుని సహవాసం నుండి అయితే వెలివేయబడలేదు. దేవుడు తర్వాత కూడా ఆదాము హవ్వలకు కృప చూపుతానే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, వాళ్ళ పిల్లలతో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆఖరికి దుష్టుడిగా చెప్పబడిన కయ్యీనుతో కూడా దేవుడు మాట్లాడాడు. కయ్యీను సైతం దేవుని స్వరాన్ని విన్నాడు. మీకు తెలుసు ఆ సంగతి. కయ్యీనో, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడని దేవుడు అడిగాడు. కయ్యీను, నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును అని ఈ మాటలన్నీ డైరెక్ట్గా కయ్యీను అనేటువంటి వ్యక్తితో దేవుడే మాట్లాడాడు. అంటే ఆదాము పాపం చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం జరిగించి దేవుడు తన అనుబంధాన్ని ఆదాము హవ్వలతో కంటిన్యూ చేశాడు, కట్ చేయలా. 2, మొదటిది ఏం జరిగింది? మరణం తప్పించబడింది. 2, దేవునితో అనుబంధం కంటిన్యూ అయింది. 3వది, వారికి సిగ్గు తెలిసింది కదా, ఆ సిగ్గు కప్పటానికి ఆ పశువు యొక్క చర్మమే ఉపయోగపడింది. సో మరణం తప్పించబడటం నంబర్ 1, దేవునితో అనుబంధం కంటిన్యూ అవ్వటానికి ఆ రక్తమే ప్రాయశ్చిత్తం 2, అలాగే వాళ్ళ సిగ్గు కప్పటానికి కూడా ఆ పశు చర్మమే ఉపయోగపడింది. దీన్ని ఆత్మీయంగా మనం తీసుకుంటే పశువు స్థానంలో యేసయ్య ఉన్నాడు. పాపులైన మనుషుల కొరకు ఆయన వధించబడ్డాడు. వధకు తీయబడిన గొర్రె పిల్ల వలె ఆయన ఉన్నాడు. లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని కూడా ఆయన పిలువబడ్డాడు. ఆ పశువు ఈ మనుషుల కొరకు ఎలాగైతే బలైందో అలాగున క్రీస్తు సర్వమానవాళి పాపముల కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఈ 3 చేశాడు. 1, శాశ్వత మరణాన్ని తప్పించాడు. ఇప్పుడు యేసు రక్తములో పాపాలు కడుక్కొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడిన వారికి 2వ మరణం లేదు. 2వ మరణం అంటే ఏంటో తెలుసా? ఆత్మ అగ్నిగుండానికి పంపబడుట, నరకమునకు పడద్రోయబడుట, అది 2వ మరణం.